ఈ పరోక్ష పద్ధతిలో నిర్ణయించడం కరెక్టా? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అంటే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో 5 అంచెల పంచాయతీరాజ్ విధానం ఉంది, 3 అంచెల పంచాయతీరాజ్ విధానం ఉంది. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని అడాప్ట్ చేసుకుంది. చాలా రాష్ట్రాల్లో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ సిస్టమ్ లేదు. డైరెక్ట్గా సర్పంచ్, ఆ తర్వాత వార్డు మెంబరు, పంచాయతీ సర్పంచ్ ఇక్కడ వరకే ఉంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ లేవు. మండల్ పరిషత్ చైర్మన్, జెడ్పీ చైర్మన్ అట్లా డైరెక్ట్గా ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే మన దగ్గర ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన రోల్ ఏంటి, వాళ్లకు నిధులేంటి, విధులేంటి, అధికారాలు ఏంటి, అవి చూడాలి. ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ. సో ఎంపీటీసీకి మండల కేంద్రంలో కూర్చోవడానికి కుర్చీ కూడా ఎక్కడ ఉండదు. సర్పంచ్ కన్నా కుర్చీ ఉంటుంది. సర్పంచ్ కంటే ఇంకా కొంచెం పెద్దనే ఎంపీటీసీ అంటే. ఎందుకంటే కొన్ని వార్డ్స్ కలిపి కొన్ని చోట్ల అయితే ఆ ఎంపీటీసీ చేస్తారు. మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అంటే మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం. ఈ ఎంపీటీసీలంతా కలిసి ఎంపీపీ మండల్ పరిషత్ చైర్మన్ ను ఎలక్ట్ చేసుకుంటారు. మండల్ పరిషత్ ప్రెసిడెంట్ ను సెలెక్ట్ చేసుకుంటారు. ఇక జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ అంటే ఒక మండలానికి ఒక జెడ్పీటీసీ ఉంటారు. రాష్ట్రంలో 566 మండలాలు ఉంటే 566 జెడ్పీటీసీలు ఉంటారు. వీళ్ళు ఒక జిల్లాలో ఉన్న జెడ్పీ చైర్మన్ ను ఎలక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళకి నిధులు, విధులు, అధికారాలు ఉన్నాయా? ఎందుకంటే ఈ పంచాయతీలకు అధికారులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం కొంత నిధులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నాయి? ఫ్రీ బస్ అని, తులం బంగారం అని చెప్పి, తులం బంగారం ఇవ్వట్లేదు, కళ్యాణ్ లక్ష్మణి, షాదీ ముబారక్ అని పంచి పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏమో వాళ్ళ వాటా నిధులు డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నాయి పంచాయతీలకి. కేంద్రానికి వచ్చే 100 రూపాయల్లో 42% నిధులు మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చేస్తాయి. 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వస్తే గనక 7% పంచాయతీలు, మున్సిపాలిటీస్ అంటే లోకల్ బాడీస్ కి, 1% జాతీయ విపత్తు నిధి. విపత్తు నిధి అంటే కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా దాని నుంచి 1% ఖర్చు పెడతారు. సో 50% కేంద్రం దీనికే ఇచ్చేస్తుంది. మిగతా 50% కేంద్రం దగ్గర ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పనులు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అయినా, కార్పొరేట్ ట్యాక్స్ అయినా, ఇంకేవైనా కస్టమ్స్ సుంకమైనా ఏవైనా సరే దానిలో 50% ఆల్మోస్ట్ రాష్ట్రాలకే మళ్ళీ ఇస్తుంది. 42% రాష్ట్రాలకు, 7% డైరెక్ట్ గా పంచాయతీలకు. సో ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదైతే రద్దు చేస్తారో నేనైతే వ్యక్తిగతంగా చాలా మంచి డిజైన్ అని చెప్తాను. రేవంత్ రెడ్డి పరిషత్ ఎన్నికల రద్దు సాధ్యమేనా అంటే వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఎంపీటీసీ జెడ్పీటీసీలు అనేది ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. 6,000 5,000 ఉంటే 6,000 ఉన్నాయి అనుకోండి. 6,000 మనకు వస్తుందా? పనికిరాదు కదా. ఎంపీటీసీలను రద్దు చేసే అవకాశం ఎంతవరకు ఉంది? కాంగ్రెస్ సర్కార్ ఏకపక్షాన్ని విపక్షాలు ఏమైనా అనొచ్చు కానీ చేస్తే మంచి డిజైనే. కానీ ఇక్కడ ఎప్పుడు మంచి డిజైన్ అంట, మొత్తం అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీ లేకుంటే మంచి డిజైన్ అంట. సర్పంచ్లంతా కలిపి ఎంపీపీలను ఎన్నుకుంటారట, ఎంపీపీలంతా కలిపి జడ్పీలను ఎన్నుకుంటారట. ఇట్లా ఏమవుతుందంటే సర్పంచ్లంతా కలిపి ఎంపీపీలను ఎన్నుకుంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్లే అవుతారు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఏమో ప్రజలు ఓటేస్తున్నారు. నేను ఎందుకు ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటే విధులు, నిధులు, అధికారాలు లేనప్పుడు ఎలక్ట్ చేసుకొని ఏం చేస్తారు? కేవలం రాజకీయ పార్టీల పునరావాస కేంద్రం, నాకు ఈ పదవి ఉన్నదని చూపించుకోవాలి. మళ్ళా ఆ పదవి కోసం మళ్ళీ ఖర్చు పెడతారు. అంతేనా? ఎంపీటీసీ కోసం మళ్ళీ తాగిచ్చుడు, ఓట్ల కోసం ఖర్చు పెట్టుడు, జెడ్పీటీసీ అంటే ఆ మండలం మొత్తం ఓట్లు కొనుగోలు చేసుడు, ఖర్చు పెట్టుడు. ప్రజలకు ఆ విషయంలో దాని డబ్బులు రావచ్చు కానీ వాళ్ళు చేసే పనే ఉన్నది. సర్పంచ్ కంటే చెక్ పవర్ ఉన్నది. నిధులు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. ఖర్చు పెట్టడానికి సర్పంచ్ చేతిలో, పంచాయతీ కార్యదర్శి చేతిలో, సర్పంచ్, ఉప సర్పంచో లేదా పంచాయతీ కార్యదర్శి చేతిలో చెక్ పవర్ ఉన్నది. వీళ్ళకి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎంపీటీసీ జెడ్పీటీసీలకి ఫండ్స్ లేని ఏం చేయాలి? వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? కూర్చోడానికి కుర్చీ కూడా ఉండదు. ఎంపీటీసీకి జెడ్పీటీసీకి కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కుర్చీ ఉంటుంది. మున్సిపల్ చైర్మన్ కు ఆ మున్సిపాలిటీలో కుర్చీ ఉంటుంది. వీళ్ళు ఎక్కడ కూర్చోవాలా? ప్రోటోకాల్ ఓన్లీ మీటింగ్ జరిగినప్పుడు ప్రోటోకాల్ కోసం తప్ప ఉత్సవ విగ్రహాల్లా ఉన్నాయి. సో ఎలక్షన్ రద్దు చేస్తే మంచిదే, కానీ ఎలక్షన్ రద్దు చేసే పేరిట సర్పంచ్లంతా కలిపి ఎంపీపీలు ఎన్నుకోవాలి, ఎంపీపీలంతా కలిపి జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాలంటే మళ్ళా ఇదేంటంటే సర్పంచ్లంతా ఎవరిని ఎన్నుకుంటారు? ఎంపీపీ ఎవరు అధికార పార్టీ ఉంటే వాళ్ళు ఎన్నుకుంటారు. అదే ఓటింగ్ పెట్టారనుకోండి, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సేమ్ మొన్న మున్సిపల్ చైర్మన్ లాగా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు ఎంపీపీ అవుతారు. కానీ మళ్ళా ఆ ఓటింగ్ పెడితే కూడా సమస్య ఉంది. ఆ ఎంపీటీసీలని ఎత్తుకపోవడం, ఎంపీపీ ఎలక్షన్ కోసం 10 మంది ఎంపీపీలు ఉంటే టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 3 గెలిస్తే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనైతిక పొత్తులు పెట్టుకోవడం,
మళ్ళీ అదే దరిద్రం. అవును. జడ్పీటీ చైర్మన్ కూడా అంతే, జడ్పీటీసీలు ఎతకపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. సో ఆ వ్యవస్థనే రద్దు చేస్తే వాళ్ళకి నిధులు విధులు అధికారాలు లేనప్పుడు ఇంతమంది అవసరం, అంటే రాజకీయ పార్టీల పునరావాసం కోసం ఇంతమంది అవసరం ఆలోచించాలి. మాట్లాడ